నే కనాను వారసుడన్ నేనరణ్యయాత్రికుడన్ ఆసకీన మేఘపు జాడలో ప్రియ యేసుని చేర నడచెదను వెన్ను చూడకనే సాగెదను వెన్ను చూడకనే సాగెదను ఇర్మియా రాసిన గ్రంథం 32:19 ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు.
వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఇవి ఇర్మియా యొక్క దేవుని గూర్చిన ప్రత్యక్షత. ఇర్మియా దేవుని ఎదుట మోకరించినప్పుడు లేదా దేవుని సన్నిధిలో మసలుకునేటప్పుడు ఈ జాగ్రత్తను అభ్యాసం చేసుకున్నాడు. దీన్ని ఎలాగూ ఇర్మియా గ్రహించాడు అంటే, ప్రవక్త అయినవాడు నిత్యము దేవుని సన్నిధిలో మసలుతున్నప్పుడు లేదా ప్రభు సన్నిధిలో ప్రార్థించేటప్పుడు దేవుని వలన తెలియజేయబడినటువంటి దేవుని యొక్క జ్ఞానం ఇది. దేవుని గురించి తెలియజేయబడిన దైవ జ్ఞానము ఈ వాక్కు. ఇందులో రెండో భాగాన్ని ముందు మనం చూద్దాం. వారి ప్రవర్తనలను బట్టి, వారు అంటే ఎవరంటే నరపుత్రులు. ఆ క్రింద వరకు చదివితే వస్తుంది, నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. అంటే వారి ప్రవర్తనలను బట్టి, అంటే నరపుత్రుల ప్రవర్తనను బట్టి, నరపుత్రుల క్రియాఫలమును బట్టి అందరికీ, అంటే నరులందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. ఇప్పుడు మనం యేసును వెంబడించే విషయంలో మనం చాలా దూరం వచ్చాం. వచ్చిన తర్వాత మరలా వెనుకకు వెళ్ళే పరిస్థితులు మనం కల్పించుకోకూడదు. మనము నేర్చిన దేవుని జ్ఞానము అనుదినము పెరగాలి, కానీ మరలా వెనకడుగు వేసినట్టుగా మనం ఉండకూడదు. దేవుని గురించిన ఈ ఆలోచన ఇర్మియాకు దేవుడు కలుగు చేయడం వలన ఇర్మియా ఈ మాట మనకు రాసి ఇచ్చాడు. నరపుత్రుల యొక్క ప్రవర్తనలన్నిటినీ, వారు సంచారము చేసే మార్గములు, దారులన్నిటినీ దేవుడు కన్నులారా చూస్తున్నాడు. చూస్తే చూడని అన్నట్లు మనం తిరగకూడదు. ఇది ఎరుగనట్లుగా మనం తిరగకూడదు. మనం దేవుని రాజ్యం కొరకు ప్రయాణం అయ్యే ఇక్కడికి వచ్చాం కనుక దేవుని నీతిని మనం పూర్తిగా అభ్యాసం చేయాలి. పరిస్థితులను బట్టి మనం మారిపోతూ ఉంటే మన గతి ఏంటో మనకే తెలియదు. మనం 2 మెట్లు ఎక్కామంటే అక్కడ నిలబడిపోవాలి. 3వ మెట్టు ఎక్కే వరకు ఉండి ఎక్కడానికి చూడాలి, కానీ మళ్ళా మొదటి మెట్టుకు రాకూడదు. అంటే ఇది మనం దేని కొరకు చదువుకోవాలి అంటే, మనం ఏం చేస్తున్నామో మన ప్రవర్తన మీద మనకి అదుపు ఉండాలి. మనం ఏం చేస్తున్నా మనకేమనిపించాలంటే, నేను చేస్తున్న ఈ పని నా దేవుడు కళ్ళారా చూస్తున్నాడు అనే ఒక స్పృహ మనం పుట్టించుకోవాలి. అప్పుడు మన ప్రవర్తన విషయంలో మనకు ఒక జాగ్రత్త ఉంటుంది. లేదు అంటే విచ్చలవిడితనం, అంటే భయం లేని ప్రవర్తన మనల్ని వెంబడిస్తుంది. కనుక ఇర్మియా ఈ మాటను మనకు ఈ గ్రంథం ద్వారా తెలియచేస్తున్నాడు. రెండవది ఏం చెప్తున్నాడు? వారి క్రియాఫలమును బట్టి. క్రియాఫలము అంటే ఒక పని చేస్తే ఆ పనికి ఒక ఫలం ఉంటుంది. ఇది ఒక ఇది ఏంటంటే దైవజ్ఞానం అనే అంటాం. దేవుడు నరులను సృష్టించేటప్పటికీ, సృష్టించక పూర్వమే ఆయన నిర్ణయించిన విధి ఇది. దేవుడు నరులను సృష్టించడానికి ముందే వీరు మార్గాల్ని కనిపెట్టడానికి ఆయన ఒక నియమాన్ని చేశాడు. అదే ఈయన చెప్తున్నాడు ఇర్మియా మనకి. ప్రతి పనికి ఒక ఫలం ఉంటుంది. ఒక నరుడని కాదు, అందరినీ, నరపుత్రులందరి ప్రవర్తనను, అందరి మార్గములను దేవుడు కళ్ళారా
చూస్తున్నాడు. ఈ భయము మనకి అభ్యాసం అవ్వాలి. మనం పోయిన వారం చెప్పుకున్నాం కదా, ప్రసంగి 1:13, అందులో కూడా రెండో భాగమే ప్రధానం. ఏంటది? దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది కనుక అది ప్రయాసపడి మనం అభ్యాసము చేసుకోవాలి అని మనం చదువుకున్నాం. ఈ విషయంలో ఇప్పుడు నా మార్గములన్నిటినీ దేవుడు కన్నులారా చూస్తున్నాడు అనే విషయాన్ని మన మనసులో మనం బదిలపరుచుకుంటే మన ప్రవర్తన అదుపులో ఉంటుంది. ఈ ఆలోచన మనకు లేనప్పుడు మనం వేరే దిక్కుకు లాగవేయబడతాం. ఇది చిన్న విషయమే, కానీ మన ప్రవర్తన అంతటి మీద మనకు అదుపు వచ్చేలాగా చేస్తుంది ఈ విషయం. నువ్వు ఏదైనా చెయ్యి, నీ క్రియకు ఒక ఫలం ఉంటుంది. క్రియలు రెండు, సత్క్రియలు, దుష్క్రియలు. మంచి క్రియ చేసావు అంటే మంచి ఫలము వస్తుంది, దుష్క్రియ చేస్తే దుష్ఫలమే వస్తుంది. నీవు ఏ నరుడైనా చేసిన ప్రతి పనికి ప్రతిఫలము ఉంటుంది. దేనిని బట్టి? నీవు చేసే క్రియను బట్టి క్రియకున్న ఫలము దేవుడు కళ్ళారా చూసి ప్రతిఫలంగా నీకు దానిని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే ఎప్పుడు ఇస్తాడు? ఆకాశము అవతల, సూర్యునికి అవతల ఈ ప్రతిఫలాన్ని మనం పొందుతాం. ఎందుకు అంటే మనలో దేవుడు ఉంచిన ఆత్మ ఒకడున్నాడు, వాడెన్నడూ మరణము చూడడు. ఈ క్రియలన్నీ శరీరం చేస్తుంది, దాని ఫలము ఆత్మ అనుభవిస్తాడు. ఈ జాగ్రత్త మనం మర్చిపోకూడదు. శరీరముతో ఉండగా మనం చేస్తున్న ప్రతి క్రియకు ఒక ఫలం ఉంటుంది. ఆ క్రియలు మనం చెప్పుకున్నాం. మంచి క్రియ చేస్తే మంచి ఫలం ఉంటుంది, చెడు క్రియ చేస్తే చెడు ఫలం ఉంటుంది. మరణం తర్వాత జరిగేది ఏంటి అంటే మన ఆత్మ దాని క్రియలన్నిటినీ తీసుకొని ఉంది. ప్రకటనలో మనం ఎప్పుడు రాస్తుంటాం, జ్ఞాపకార్థం ప్రార్థనలకు అదే రాస్తారు. వారి క్రియలు వారి వెంట. అవి ఏ క్రియలు? ప్రతిక్రియ దాని ఫలముతో కూడి ఉంటుంది. ఆ క్రియలను తీసుకుని ఆత్మ వెళ్తాడు. వాడు ఆ క్రియా ఫలాన్ని అనుభవిస్తాడు. ఈ జాగ్రత్తను, ఇది చిన్న అంశంలాగే ఉంటుంది కానీ మన బ్రతుకంతటిని సవరిస్తుంది ఇది. అయితే ఆ పైన ఒక మాట చెప్పాడు, నరుల విషయంలో చెప్పిన మాట మనం చదివింది. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటిని నీవు కన్నులారా చూచుచున్నావు అని నరుల గురించి చెప్పబడిన సంగతి అది. దేవుడు కళ్ళారా ఎందుకు చూస్తుంటాడు నిన్ను అంటే వేరే అభిప్రాయం మనం పెట్టుకోవాల్సిన పని లేదు. కారణం ఇక్కడ రాసి ఉంది. మన క్రియలను కనిపెట్టి ఆ క్రియలకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికే ఆయన మనల్ని కనిపెట్టి చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన నన్ను చూస్తున్నాడు కనుక నా ప్రవర్తన, నా క్రియలు తిన్నగా ఉండాలి అని మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. పై భాగంలో దేవుని గురించి చెప్తున్నాడు. ఏంటి? ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. దీన్ని ఇప్పుడు మనం చూసుకోవాలి. ఆలోచన, క్రియలు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు అంటే ఏ ఆలోచనలు? దేవుని యొక్క ఆలోచనలు. నరుల విషయములో ఆయన కన్నా గొప్పవాడు ఇంకెవడు లేడు కనుక ఆలోచన విషయములో ఆయనే గొప్పవాడు గనక ఏ మనిషి అయినా క్రియలు
దేనిని బట్టి చేస్తాడు? ప్రవర్తన దేనిని బట్టి ప్రవర్తిస్తాడు? ఆలోచనను బట్టే. ఆలోచించడం అంటే యోచించడం. యోచించడం అంటే ముందు జరిగే దానిని ఆశించి చేయడం. క్రియ అనేది ఎప్పుడూ కూడా ఒక ఫలితం కోసమే చేయబడుతుంది. ఏ పని అయినా. స్నానం చేయడం అంటే అది ఒక క్రియ. ఎందుకు చేస్తావో దానికోసం చేస్తాం. ఏ క్రియ అయినా దానికి ఏమంటాం, దానివల్ల కలిగే లాభాన్ని అపేక్షించే చేయబడుతుంది. ఈ ఆలోచన అనేది దేవుడే గొప్ప ఆలోచన కలిగిన వాడు కనుక మన ఆలోచనలు బాగుంటేనే మన క్రియలు బాగుంటాయి. మన క్రియలన్నీ మన ఆలోచనలను బట్టే జరుగుతూ ఉంటాయి. మన ప్రవర్తన కూడా మన ఆలోచనను బట్టే ఉంటుంది. కనుక మనము ఆలోచన దేవుని దగ్గర నుండి తెచ్చుకోగలిగితే, దేవుని ఆలోచనను అనుసరించడానికి మనసుని గనక మనం నిలుపగలిగితే, మన క్రియ విషయంలో మనం జాగ్రత్త పడినట్టే. రెండవది, క్రియలు జరిగించు విషయంలో ఆలోచన గొప్ప ఆలోచన, ఆ ఆలోచనను జరిగించడానికి కూడా మానవుని ఆలోచన తప్పు. రెండవది, ఆలోచనే తప్పైనప్పుడు క్రియలు కూడా దుష్టక్రియలే జరుగుతాయి. కానీ ఆలోచన గొప్పవాని దగ్గర నుంచి నువ్వు తెచ్చుకుంటే ఆ క్రియ చేయడానికి కూడా నీకు శక్తి లేదు. కానీ క్రియల విషయంలో ఎవరు శక్తి సంపన్నుడు? సంపన్నుడు సంపద కలిగిన వాడు. ఏ సంపద కలిగిన వాడు? క్రియలు జరిగించే విషయంలో, అంటే పని చేసే విషయంలో ఆయన శక్తి సంపన్నుడు. శక్తి విషయములో ఆయన సంపన్నుడు. అంటే చేయడానికి ఆయన కన్నా సంపన్నుడు ఇంకా శక్తిమంతుడు ఎవరు లేరు. గొప్ప ఆలోచన నీకు ఇచ్చి నీ వలన కానివి ఎంతో దేవుని వలన కలిగేటట్లుగా క్రియలు చేసేటట్టు స్థాయిని మనకు కలిగించేవాడు ఆయనే అని చెప్పి దేవుడు ఏం చేస్తాడో మన విషయంలో చెప్పాడు. ఇప్పుడు మన ప్రవర్తన, మన క్రియను చూసి దానిని బట్టి మనకి ప్రతిఫలము ఇస్తాడు దేవుడు అని ఎరిగి, ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ గొప్ప ఆలోచనను, దానికి లోబడే మనస్సును నాకు ఇవ్వు. నా చేత మంచి క్రియలు, సత్క్రియలు చేయించు. దేని చేత? నీ శక్తి చేత. నా దగ్గర ఎక్కడుంది అంటే నీవు శక్తి సంపన్నుడు అని నేను చదివాను. నీ ప్రవక్త ద్వారా నీవు తెలియచేసి రాయించిన గ్రంథములో క్రియల విషయములో నీవు శక్తి సంపన్నుడవని, నా చేత మంచి క్రియలు నీవు చేయించగలవని నేను తెలుసుకున్నాను. ఆలోచన కూడా, క్రియలకు మూలమైన ఆలోచనలు కూడా, ఆ విషయంలో నీవే గొప్పవాడవని నేను చదువుకున్నాను. ప్రభువా, నా ప్రవర్తనను నీవు కన్నులారా చూస్తున్నావు. నాకు మంచి ఆలోచన, క్రియను జరిగించడానికి శక్తి నీ వలన నాకు దయచేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచన దేవుని ప్రభావంలో ఉంటాయి గనక మనము ఆ శక్తిని దాటి పోలేము. నీవు దాన్ని కోరుకోకపోతే, నీ సొంత ఆలోచన, నీ సొంత ప్రవర్తన ఉంటే దాని క్రియలకు ప్రతిఫలము నీవు అనుభవించడానికి సిద్ధపడే చేయాలి. మరి ఇంత జీవితం అంతా కఠినంగా ఉందే, అన్నీ ఎలాగంటే మనకేం ఆనందం అక్కర్లేదా అంటే ఆనందించు. ఇదే ఒకసారి మళ్ళా ఈ
దాన్ని ఏమంటాం, ప్రసంగి గ్రంథాన్ని ఒక్కసారి చూద్దాం. 2వ అధ్యాయంలో 18వ వాక్యం చూద్దాం ఒకసారి. సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. 10వ వాక్యం కూడా చూడండి. వాడు అంటే ఎవరికి ఇతను విడిచిపెట్టవలసి వస్తుందో వాడు జ్ఞానము గలవాడయుండును బుద్ధిహీనుడయుండును, అది ఎవనికి తెలియను. అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేత సంపాదించుకున్న నా కష్టమంతటి మీదను వాడు అధికారి అయ్యుండును. ఇదియును వ్యర్థము అంటే ఒకటే, రీసైక్లింగ్కి పనికిరాంది అని, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు కొరగాదు అంటే ఇతను ఎంత ఒక సంగతిని సంక్షిప్తంగా మనకి తెలియచేశాడు. సూర్యుని క్రింద ఒక మనుష్యుడు ప్రయాసపడి సంపాదించింది ఏదైనా తర్వాత వచ్చేవాడికి వదిలి వెళ్ళిపోవాలి. ఇది నిజమేనా? నేను ఇల్లు కట్టాను అనుకోండి, నా కొడుకో కూతురుకో వదిలేసి వెళ్ళిపోవాలి. వాడు వీళ్ళలాగా కష్టపడి ఇది చాలా కష్టపడి సంపాదించింది అని పొందిగ్గా ఉంటాడో, అన్నీ ఉన్నాయని మిడిసిపడతాడో ఎవడికి తెలుసు? వాడు ఏం చేస్తాడో ఎవడికి తెలుసు? దీని వివరం చాలా ఎక్కువ, కాకపోతే మనకిప్పుడు అదంత అవసరం లేదు. అంటే సూర్యుని క్రింద ఉన్న సంగతులు, సూర్యునికి పైన ఉన్న సంగతులను సొలొమోను విడదీసుకున్నాడు. సూర్యుని క్రింద ఏం చేద్దామన్నా, ఏమి సాధిద్దామన్నా అది గాలి కోసం కష్టపడినట్టే అంటాడు. గాలి కోసం ఎవడు కష్టపడతాడు? గాలి కోసం ఎవడు కష్టపడక్కర్లేదు. అది అందరికీ దేవుడు ప్రాణవాయువుగా ఇచ్చి ఉంచింది. ఏదైనా ఒకడు ఈ లోకంలో కష్టపడితే దానికోసం కష్టపడిన వాడితో సమానం, అంటే అనవసరంగా కష్టపడ్డాడని అర్థం. కానీ ఇర్మియా చెప్తున్నాడు, సూర్యుని ఆవల ఉన్న సంగతి ఒకటి, ప్రతి నరుని యొక్క క్రియ దేవుని చేత చూడబడుతుంది. ఎందుకు అంటే ఆ దినాన ఆ క్రియల ప్రతిఫలము నీకు ఇవ్వడానికి. అందుకని ఆ దినాన మనం చెడు ఫలాన్ని తీసుకోకూడదు. ఇక్కడ చెడు క్రియలు చేసి దాని ఫలాన్ని మనం అక్కడ తీసుకోకుండా ఉండాలి అంటే అది మనుషునికి సాధ్యమయ్యే సంగతి కాదు. అందుకే ఇర్మియా ముందు చెప్తున్నాడు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు అని చెప్పి అప్పుడు విషయాన్ని చెప్పాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆలోచనలు మనం చదువుతున్నాం. మనము ఎలా బ్రతకాలి ఆ ప్రసంగిలోనే ఉంటుంది. మనం పోయిన సంవత్సరం చదువుకున్నాం దాన్ని. ఎలా తినాలి, ఏమి చేయాలి, ఎంత మట్టుకు మనం సంపాదించాలి అని చూడండి. అదే 2వ అధ్యాయంలోనే 24వ వాక్యం. అన్నపానములు పుచ్చుకొనుట కంటెను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనది ఏదియూ లేదు. ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటుని. కష్టపడి సంపాదించిందే మనం తినాలి కానీ సునాయాస, అది యేసుప్రభు ఆజ్ఞలో ఉంటుంది. ఆశింపకుడి అంటే ఆశించడం అంటే వేరొకరిది ఏది తీసుకోకండి. ఆశ, ఆ కోరికే ఉండకూడదు. ఇచ్చినా మనం తీసుకోకూడదు. మనకున్న దానితో మనం తృప్తిపడి బ్రతకాలి. అది దేవుని ఆలోచన. ఆ ఆలోచనని అనుసరించి బ్రతకగలిగినటువంటి క్రియాపూర్వక జీవితం, అది కూడా దేవుని దగ్గర నుంచే మనం
ఆయన అలాగూ బ్రతకడానికి అంటే ఆ క్రియ చేయడానికి శక్తి ఇవ్వడానికి ఆయనే సంపన్నుడు, కానీ అది వేరొకరి వలన మనం సాధించుకోలేము. మనము సంపాదించగలిగింది ఏంటి అంటే సూర్యుని క్రిందవే అవతల ఉన్న సంగతులు ఏవైనా దేవుని వలనే మనం తెచ్చుకోవాలి. దేవుడు ఏర్పాటు చేసిన విధి, దీనిని ఎవ్వరూ తప్పించలేరు. దేవుడు నరులను నిర్మించే నాటికే ఈ విషయాలన్నీ దేవుని దగ్గర ఉన్నాయి. బైబిల్లో యోహాను సువార్తలో ఎక్కడ ఉంటుంది అది? భూమి పుట్టక పూర్వం ఏ ఏ సంగతులు ఉన్నాయో ఆ సంగతులను నేను నీకు చెప్తానని. అంటే ఎప్పుడో దేవుని యొక్క ఆలోచనలో ఇవన్నీ సిద్ధం చేయబడిన తరువాతే మానవుణ్ణి దేవుడు చేశాడు. అంతేగాని మనకు తెలిసింది బయట ఉన్న వారికి ఈ సంగతి తెలియదు. మరి తెలియకపోతే ఎలాగంటే, అందుకే తన శిష్యులు కానీ తన ప్రవక్తలు కానీ తన భక్తులు హింసింపబడుతున్నా చంపబడుతున్నా దేవుడు ఎందుకు వారిని అలాగ పంపిస్తున్నాడు అంటే ఆ సంగతి వాళ్ళకి తెలియాలని. ఆ రోజున తెలియదు అని ఎవడు అనకూడదని. యేసు ప్రభువుని శిష్యులు అడుగుతారు కదా, ఈ యుగ సమాప్తికి నీ రాకడకును ఏంటి గుర్తులు చెప్పు ప్రభువా అని అడిగితే ఆయన చెప్పిన గుర్తుల్లోనేంటి? మొదట అందరికీ సువార్త ప్రకటింపబడుతుంది, సాక్ష్యార్థమై, సకల జనులకు సాక్ష్యార్థమై ఈ సువార్త అందరికీ ప్రకటింపబడుతుంది. అటు తర్వాత అంతము వస్తుంది. అందరికీ ఎవ్వరు కూడా ఆ దినాన నేను వినలేదు నిన్ను గూర్చి, నేను వినలేదు అని అనకూడదు. కనుక దేవుని పిల్లలు ఈ వాక్యాన్ని మర్చిపోవద్దు. దేవుని ఆలోచనను అనుసరించి నడవాలి. ఆలోచనను గుర్తు తెచ్చుకోవచ్చు. దేవుని ఆలోచన దేవుని పిల్లలు తెలుసుకోవచ్చు. ప్రార్థన చేసే వాళ్ళకి ఖచ్చితంగా దేవుని ఆత్మ వలన ప్రేరణ దొరుకుతుంది, ఆలోచన తెలుస్తుంది. కానీ క్రియ విషయంలో మనం ఓడిపోతాం. మనం ఏం చేయాలి అంటే, క్రియ విషయంలో శక్తి సంపన్నుడు దేవుడే గనక నీ ఆలోచనను ఇచ్చావు, కానీ దాన్ని నెరవేర్చడానికి శక్తిని ఇమ్మని నీవు ఆసక్తితో అడగాలి. అదే ప్రవక్తలకు మనకు తేడా. ప్రవక్తలలో ఏలియా ఘనాపాటి అయినవాడు, ఘనుడైన వాడు. ఆ ఏలియాను గూర్చిన ఒక చర్చ, ఒక విషయం మనకి రాయబడింది బైబిల్లో. ఏలియా కూడా మన వంటి స్వభావము గల మనుష్యుడే. ఆ ఒక్క మాట చాలు. అయితే అతని దగ్గర ఆసక్తి ఉంది. మనం ఆ ఆసక్తిని కనుక తెచ్చుకోగలిగితే దేవుని దగ్గర నుండి అతనితో సాటి అయిన వారం మనం అవుతాం. అతనికి మనకు ఉన్న తేడా ఒకటే కదా, ఏది? ఆసక్తితో ప్రార్థన చేయడం. దేనికి ఆసక్తితో ప్రార్థన ఎందుకు చేస్తాం? మనకు ఏది లేదో అది కావాలి కాబట్టి ప్రార్థన చేస్తాం, అంతేనా? ఊరకనే చేస్తామా? ప్రార్థనకి అంశం ఉంటుంది కదా. అన్నీ అన్నం ఉన్నవాడు అన్నం అడుక్కుంటాడా? మనం దేవుని దగ్గర పరిశుద్ధత కావాలి కాబట్టి పరిశుద్ధత కోసం ప్రార్థన చేస్తాం. ఏలియా దేనికోసం ప్రార్థన చేశాడు? ఆసక్తితో. అంటే దేవుని కార్యములు నరుల ఎదుట జరగాలి, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రజలందరూ చూడాలి. ఈ దేవుడు ఎంత బలవంతుడో ప్రజలకు భయము కలిగేటట్లుగా ఆయన క్రియలు జరగాలి. కాబట్టి వర్షం పడకూడదని ఆసక్తితో, అంటే దాని కారణాలు వేరు. వర్షం పడకపోతే ఏం జరుగుతుంది, ఎందుకు వర్షం ఒక్కటే ఆగితే ఆయన అనుకున్నది ఏదో సఫలమవుతుంది, కారణాలు ఉంటాయి కదా. దానికోసం అతను ప్రార్థన చేశాడు. వర్షం లేకపోతే ఏమవుతుంది? మొట్టమొదట పంటలు పండవు. నీళ్లు తెచ్చుకోవడానికి కూడా చాలా దూరం పోవాలి. అందులో ఇతను కూడా, ఇతనితో పాటు ఇతని తండ్రులు, ఇతని తండ్రి, తల్లి, పిల్లలు, ఎవరైనా బంధువులు, అందరూ కుటుంబ సభ్యులు ఉంటారు కదా.
అందరూ ఆకలి బాధపడతారు, అందరూ నీటి కోసం. నదులు ఎండిపోతాయి, రాజ్యం అంతా అల్లాడిపోతుంది, తిండి లేక చాలామంది చనిపోతారు, దొంగలు బయలుదేరుతారు, దోపిడీలు చేసి బ్రతుకుతారు. అయినా 3.5 సంవత్సరాలు, రోజు ఒక రోజా 2 రోజులు అంతే. ఆసక్తితో ప్రార్థన చేసాడు, దైవ కార్యం జరిగింది, అది అయిపోయింది. మనకు తెలియచేయడానికి ఆ సమాచారాన్ని ఒక ముక్క రాశాడు. మన వంటి స్వభావము కల మనుషుడే ఆసక్తితో ప్రార్థన చేస్తే అంత పని జరిగింది. మనం దాన్ని వదిలేద్దాం. మన కోసం నీ ఆలోచనను నాకు ఇవ్వు, దానిని అనుసరించడానికి శక్తినివ్వు. ఎందుకంటే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయంలో నీవే శక్తి సంపన్నుడవు. మన బ్రతుకు హాయిగా దేవునికి అనుకూలంగా మారిపోతుంది. ఏలియా ఈ మనం చదువుకున్న ఈ ఇర్మియా ప్రవక్త తన బ్రతుకును అంత ప్రశాంతంగా మలుచుకోవడానికి కారణం దేవుని గూర్చిన జ్ఞానము. ఆ 2 మాటలు ఏంటవి? ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించే విషయములో శక్తి సంపన్నుడవు అని దానిని బట్టి అతను పొందుకొని బలము మనతో ఈ మాట చెప్తున్నాడు. ఏమని? నరపుత్రుల ప్రవర్తనలను బట్టి నరపుత్రుల అలా అది మనం వారి అన్న దగ్గర మనం ప్రతిక్షేపించుకుందాం. నరపుత్రుల ప్రవర్తనలను బట్టి, నరపుత్రుల క్రియా ఫలమును బట్టి, నరపుత్రులందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీ మార్గం నీకు తెలుసు. దేవుని ఆలోచనకు నీవు మళ్ళీ నీ మార్గాన్ని మార్చుకోవాలి. ఆ అనుకూలమైన క్రియలు చేయడానికి ఆయన శక్తిని నీవు సంపాదించుకోవాలి. అలాగ నీవు మరలడం వలన దేవుని మార్గంలోనికి నీ వెళ్ళిన వాడవవుతావు. దేవుని మార్గం అంటే దేవుడు నడయాడిన మార్గము. ఆయన ఉన్న చోటుకి అది ఒక తిన్ననైన దారి. దానిని మనం అప్పుడు సంపాదించుకోగలం. కనుక ఇర్మియా తాను దేవుని గురించి ఎరిగిన సంగతి, ఎందుకు దేవుడు కన్నులారా నరులను చూస్తుంటాడో, ఈ 2 సంగతులు మనం ఈ రోజున ఇక్కడ చదువుకున్నాం. మర్చిపోకండి, పరిశుద్ధ జీవితంలో ప్రతి అంశము ప్రధానమైనది. కొంచెం దేవునిలో మనం వృద్ధి పొందుదాం. ఎవరికి వారు దేవుని ఆలోచన కాకుండా నీ ఆలోచన చేత నడిపింపబడుతుంటాడో వాడు దేవుని ఆలోచన ముందు తెలుసుకొని దానిలో నడవడానికి శక్తి సంపాదించుకొని నడిస్తే మనం నిత్య జీవానికి వారసులము అవుతాం. ఆ దినాన ప్రతిఫలముగా మనము నీతినే పొందుకుంటాం. ఇలాంటి క్రియలు చేసిన పరిశుద్ధులు ఇచ్చిన సాక్ష్యాలు మనకు చాలా తెలుసు. కనుక ఆయన ఆలోచనను అనుసరించి ఆయన దగ్గర నుండి శక్తి తెచ్చుకొని క్రియలు జరిగించి ఆ దినాన నీతి ఫలాన్ని మనం దేవుని యొద్ద నుండి పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపచేత మమ్మను రక్షించి మాకు తండ్రి అయ్యున్న పరలోకమందున్న ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. మా దేవ, మమ్మను కన్నులారా చూచుచున్నది మాకు ప్రతిఫలం ఇయ్యడానికి అని నీ ప్రవక్త ద్వారా నీవు రాయించిన ఈ భాగమును మేము చదువుకున్నాం ప్రభు. దీన్ని చదువునట్లు మమ్మల్ని ప్రేరేపించిన పరిశుద్ధుడా నీకు రుణస్థలము నాయన. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. నీ కృపచేత మాకు నీ ఆలోచననిచ్చి నీ శక్తి చేత క్రియలను జరిగింపచేసి నీతిమంతులను చేసి నీ రాజ్యమునకు చేర్చుకొనమని, దుష్ట సంబంధమైన ప్రతి ఆలోచనను వివేచించి విడిచిపెట్టడానికి కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.